గుర్తుపెట్టుకొని మిమ్మల్ని పడేయడానికి, మీ భక్తి జీవితాలు పాడు చేయడానికి, మీ విశ్వాస జీవితాలు పాడు చేయడానికి, మీ మనసులను భగ్నం చేయడానికి, దేవుని మీద ఉన్న దృష్టి పక్కకు మళ్లించడానికి మీ దగ్గరకు వచ్చి ఎవడైనా సరే మొట్టమొదటి స్టార్ట్ చేసేది ప్రశ్నతోనే స్టార్ట్ చేస్తాడు. అవునా కదా? నీకు తెలిసిందా అక్క పాటగారు ఏమన్నారో? నీకు తెలిసిందా అక్క సంఘ పెద్ద నీ కోసం ఏమన్నాడో? అప్పుడు నువ్వు వాడు ఏమైపోతారు చెప్పండి? ఆ వ్యక్తి కోసం చెడ్డగా మాట్లాడుకుంటాను. ఎప్పుడైతే మనం ఒక వ్యక్తి కోసం చెడ్డగా మాట్లాడుకుంటామో, ఎప్పుడైతే ఒక వ్యక్తి కొరకు ఆ వ్యక్తి లేకుండా ఆ వ్యక్తి కోసం మనం చెడ్డగా మాట్లాడుకుంటామో, అప్పుడే మనం ఎక్కడ ఉన్నట్టు? జల్లుల్లో ఉన్నట్టు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేనంటాను, ఏ వ్యక్తి కొరకు కూడా ఆ వ్యక్తి లేనప్పుడు మనం చెడ్డగా మాట్లాడడానికి వీల్లేదు. బైబిల్ సెలవిస్తుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు ప్రేమించిన మరుక్షణము, నువ్వు ప్రేమించలేని హృదయం నీలో లేకపోతే నువ్వు ఎక్కడున్నట్టంటే నువ్వు జల్లుడిలో ఉన్నట్టు. వాడి దగ్గర చాలా జల్లుడులే. అవమ్మా ఈ తోట చెట్లు ఫలములన్నీ తినొచ్చా అంటుంది. ఇది నిజమా అంటుంది. ఒక సినిమా